ఆయనకు దాసుడను, ನಾನು ಕೆಲಸದವನು, నేను పనివాణ్ణి, ಯಜಮಾನನಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತೇನೆ. యజమానుకు నేను పని చేస్తా. దావీదును ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దావీదు చెప్తున్నాడు, ಅಸಂಖ್ಯವಾದ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು, అసంఖ్యమైన అద్భుత కార్యాలు, ಆಮೇಲೆ ಊಹಿಸಲಾರದಷ್ಟು, ఊహించలేనంత, ವರ್ಣಿಸಲಾರದಷ್ಟು వర్ణింపలేనంత ಅಸಂಖ್ಯವಾದ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ನೀ అసంఖ్యమైన ಮಾಡಿದಿ. అద్భుతాలు చేస్తున్నాను. ನಾನು ನಿನ್ನ ದಾಸನು. నేను నీ దాసుడను. ಅನೇಕ ಜನ ದೇವರಲ್ಲಿ ಅಧಿಕಾರ ಚಲಿಸುವವರಿದ್ದಾರೆ, అనేక మంది దేవునితో అధికారం చలాయించేవారు ఉన్నారు. ಆದರೆ ಕೆಲವರು ದಾಸರಾಗಿದ್ದಾರೆ. కానీ కొందరు దాసులుగానే ಅವರ ఉన్నారు. ಹೃದಯ ಎಂತದಂದ್ರೆ, వారి హృదయం ఎలాంటిదంటే, ನಾನು ಇದಕ್ಕೆ ಯೋಗ್ಯನಲ್ಲ, నేను దీనికి యోగ్యుడను కాను, ಇದಕ್ಕೆ ನಾನು ಸಾಮರ್ಥ್ಯನಲ್ಲ, దీనికి నేను సామర్థ్యం కలిగిన ಇದು వాడిని కాను, ಅನುಭವಿಸಕ್ಕೆ ನನಗೆ ಆ ಯೋಗ್ಯತೆ దీన్ని ಅರ್ಹತೆ ಇಲ್ಲ, అనుభవించడానికి కూడా నాకు యోగ్యత ನಾನು లేదు, ಅಲ್ಪನು, నేను అల్పుడను, నేను ಕನಿಷ್ಠವಾದವನು, కనిష్ఠుడను, ನಾನು ದೇವರ ದಾಸನು. నేను దేవుని దాసుడను. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ನೋಡಿ, ಧರ್ಮೋಪದೇಶ ಕಂಡ 15, 12, 13ನೇ ವಾಕ್ಯ